ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సిగరెట్ల కుంభకోణం జరుగుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సిగరెట్ల బ్లాక్ మార్కెట్ మాఫియా తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి సిగరెట్ల రేటు ఖచ్చితంగా పెంచుతున్న తరుణంలో బడ్జెట్ కు ముందు నుంచి సిగరెట్లు తాత్కాలిక కొరతను సృష్టించి వాటిని బ్లాక్ మార్కెట్ తరలించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న ఉదంతం ఇప్పుడు అన్ని చోట్ల హాట్ టాపిక్ గా మారింది. తాడేపల్లిగూడెంలోని ఒక ప్రధాన పొగాకు వ్యాపార కంపెనీకి చెందిన డీలర్తో సహా మరో ఇద్దరు వ్యాపారులు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని ప్రతిపాడు వై జంక్షన్ సమీపంలోని ఒక రైస్ మిల్లు భారీ డంప్ ఏర్పాటు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పాటు చిన్న తాడేపల్లి సమీపంలోని ఒక ఫర్నిచర్ గోడౌన్లను బ్లాక్ చేసిన సిగరెట్లు డంప్ దాచిపెట్టడమే కాకుండా తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ ఎస్పీఎఫ్ బ్రాంచ్ సమీపంలోని ఒక బిల్డింగ్లోనూ అత్యంత విలువైన సిగరెట్ల స్టాక్ ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సిగరెట్ ప్యాకెట్ల అక్రమ బ్లాక్ మార్కెట్ మాఫియా నుంచి సంబంధిత అధికారులకు భారీ స్థాయిలో మామూళ్లు అందుతున్నాయని, అందుకే అటువైపు కన్నెత్తైనా చూడడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తక్షణమే విజిలెన్స్, వెయిట్ అండ్ మెజర్మెంట్స్, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ సిగరెట్ బ్లాక్ మార్కెట్ మాఫియాను అరికట్టి ధూమపాన ప్రియులు జేబులకు చిల్లులు పడకుండా కాపాడాలని ధూమపాన ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శివప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. ధూమపాన ప్రియులకైతే వ్యాపారస్తులు భారీ షాక్నిస్తున్నారని చెప్పాలి. ఇదే ధూమపాన ప్రియుల విషయంలో ఇక్కడ వ్యాపారస్తులు అవలంబిస్తున్న ఏదైతే భారీ రేట్ల తేడాలో ఏదైతే ఎక్కువగా అమ్ముతున్నారో దానిపైన రచ్చా మీడియా ఒక కథనాన్ని ప్రసారం చేసింది. అయితే దానికి భారీగా స్పందన లభించింది. ఏదైతే ధూమపాన ప్రియుల నుంచి స్పందన లభించిన అధికారుల నుంచి మాత్రం ఎటువంటి దాడులు జరగకపోవడం, అయితే వ్యాపారస్తులు మాత్రం చాలా తెలివితేటలుగా తమ స్టాక్ను ఏదైతే ఉందో ఆ స్టాక్ను అలాగే బ్లాక్ చేసి డైలీ ఏదైతే కిరాణా కొట్లకు కావచ్చు, కిల్లీ షాపులకు ఇచ్చే స్టాకును సైతం ఇవ్వకుండా ఆపి బడ్జెట్లో ఏదైతే 40% సిగరెట్లపైన ట్యాక్స్ ఏదైతే పెంచారో ఆ ట్యాక్స్ పెంచిన దాని ప్రకారం వారి అంచనాలకు అనుగుణంగా 10 రూపాయలు ఉన్న సిగరెట్కు దాదాపుగా 4 రూపాయల మేర పెరగనుండడం, 20 రూపాయలు ఉన్న సిగరెట్కు 8 రూపాయల మేర పెరగనుండడంతో వారి దగ్గర ఉన్న స్టాకు దాదాపుగా 50% మేర పెరిగే అవకాశం ఉండడంతో దాదాపుగా కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఇక్కడ ఐటీసీ డీలర్ కావచ్చు, మరో ఒకరిద్దరు ఇక్కడ హోల్సేల్గా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఐటీసీ డీలర్ నుంచి కావచ్చు, లేదంటే ఐటీసీ నుంచి డైరెక్ట్గా తెచ్చుకునే ఒకరిద్దరు డీలర్లు సైతం పెద్ద పెద్ద గోడౌన్లలో ఇక్కడ నిల్వలు ఉంచారనేది పూర్తి విశ్వసనీయ సమాచారం ఏదైతే మాకు అందుతూ ఉంది. ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలో వ్యాపారం నిర్వహించే ఈ ఐటీసీ నిర్వాహకులు, ఐటీసీ డీలర్ ఎవరైతే ఉన్నారో ఈయన పెంటపాడు మండలం ప్రతిపాడులో కనకదుర్గమ్మ గుడి వై జంక్షన్ సమీపంలోని ఒక రైస్ మిల్ గోడౌన్లో భారీగా డంప్ను ఏర్పాటు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం సైతం మనకు అందుతూ ఉంది. దానితో పాటు ఏదైతే దాదాపుగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి ఆ హైవే సమీపంలోని చిన్న తాడేపల్లి హైవే సమీపంలోని ఒక ఫర్నిచర్ గోడౌన్లో సైతం ఇక్కడ సిగరెట్లను బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా ఇంత జరుగుతున్న ఇంత కిరాణా కొట్టులో కావచ్చు, కిల్లి కొట్టులో సిగరెట్లు ఎంఆర్పి కంటే అధిక ధరలు అమ్ముతున్న నేపథ్యంలో ఇటు తూనికలు కొలతల వెయిట్స్ అండ్ మెజర్మెంట్ డిపార్ట్మెంట్, తూనికలు కొలతల శాఖకు సంబంధించి ఎంఆర్పి మీద అధిక ధరలు అమ్మితే చర్యలు తీసుకోవాల్సిన వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒకవేళ వీళ్ళిద్దరిని ప్రతిఘటించిన నేపథ్యంలో పోలీసులు సైతం అక్కడ చేరుకొని ఈ తరహా దాడులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎటువంటి దాడులు జరగకపోవడం, వ్యాపారస్తులను కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు ప్రశ్నిస్తే మామూళ్ళు మేము సమర్పించుకుంటున్నాం అధికారులకు, అందుకే అధిక ధరలకు అమ్మాల్సి వస్తుందంటూ వారు చెబుతున్నారంటూ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు మా దగ్గర వాపోవడం కూడా జరిగింది. అయితే అధికారులు దీని మీద దాడులు ఎప్పుడైతే చేస్తారో దానిపైన సిగరెట్లు ఏదైతే స్టాక్ ఏదైతే ఉందో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సిగరెట్ల వ్యాపారం చేసేవారు ఈ రేట్ ఏదైతే కొత్త రేటు పెట్టిపైన ముద్రించిన తర్వాత వాటితో పాటు ఈ పాత స్టాక్ను అమ్మే ప్లాన్లో ఉన్నారనేది మాత్రం విశ్వసనీయంగా మనకు తెలుస్తున్న సమాచారం అయితే ఉంది. దీనిపైన పూర్తి సమాచారం మరి కాసేపట్లో మరో ఎపిసోడ్లో మీకు రచ్చా మీడియా అందిస్తుంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.